తగిన శాస్తి. నరసింగరావు పరమలోభి. అతనికి తగిన గుమస్తా వెంకయ్య. ఆ ఊరి రామశాస్త్రి తిరుపతిని దర్శించాలని అనుకున్నాడు. కానీ డబ్బు చేతిలో లేదు. నరసింగరావును సహాయపడమంటూ అర్థించాడు. నరసింగరావు ఏదో ఉపాయంతో తప్పించుకోవాలనుకుని, సరే మళ్ళీ కలవండి అన్నాడు. రామశాస్త్రి ప్రతినిత్యం నరసింగరావును దర్శించడం, ఏదో సాకు చెప్పి మళ్ళీ రమ్మనటం జరుగుతోంది. 2 నెలలు తిరిగినా దమ్మిడి ఇవ్వలేదు రామశాస్త్రికి. చివరకు విసిగిపోయి, ఇస్తారా లేదా అంటూ ఖచ్చితంగా అడగాలని నరసింగరావు ఇంటికి వెళ్ళాడు శాస్త్రి. సమయానికి వెంకయ్య కూడా అక్కడే ఉన్నాడు. రామశాస్త్రి రాకను గురించి వెంకయ్యతో చెప్పి, నరసింగరావు తిరుపతి చూడాలంటే ఏం భాగ్యం, ఇక్కడే ఉండి చూడలేమా, తిరుపతిలోనే నా దేవుడు ఉండేది అన్నాడు. ఈ క్షణంలో ఇక్కడ మాత్రం లేడా, మనం అనుకోవడంలో ఉంది భేదమంతా అన్నాడు వెంకయ్య. ఏమన్నారు, ఇక్కడే ఉండి తిరుపతి దేవుణ్ణి చూడగలమంటారా? ఇంకే, అక్కడికి వెళ్ళడం డబ్బు దండగే కదా, ఆ మార్గం ఏదో చూపెట్టండి అన్నాడు నరసింగరావు. నరసింగరావు కుమార్ని దగ్గర ఉండే భారతదేశ పటాన్ని తెప్పించి, ఇదిగో ఇది మద్రాసు అనుకోండి, ఇదంతా సముద్రం, ఇదిగో పర్వతాల గుర్తులు ఉన్నాయే, ఇందులోనే తిరుపతి కొండలున్నాయి, ఇదిగో ఈ గుర్తే తిరుపతి దేవాలయం, ఈ దేవాలయంలో ఉండే దేవుడే వెంకటరమణుడు, అదిగో అలాగుంటాడు అంటూ ఎదురుగా గోడకు వేలాడుతున్న పటాన్ని చూపుతూ, స్వామి దయామయ, నీవు సర్వాంతర్యామివి కావా అంటూ మొక్కాడు వెంకయ్య. నరసింగరావు వెంటనే మొక్కుతూ రామశాస్త్రిని కూడా మొక్కమన్నాడు. రామశాస్త్రి వారి వింత ధోరణికి మిక్కిలి బాధపడి ఇంటికి చేరాడు. ఒకరోజు రామశాస్త్రి నరసింగరావు ఇంటికి వెళ్ళి, రేపు సత్యనారాయణ వ్రతం కనుక భోజనానికి రమ్మన్నాడు. అక్కడే ఉన్న వెంకయ్యను కూడా రమ్మని పిలిచాడు. ఇద్దరూ వస్తామని మాట ఇచ్చారు. మధ్యాహ్నం దాటింది. భోజనానికి రమ్మని మళ్ళీ వచ్చి పిలవలేదు రామశాస్త్రి. ఎలాగూ భోజనానికి వెళ్తాం కదా అంటూ ఇంట్లో భోజనం చేయలేదు. ఆకలి బాధ నిమిషానికి అధికం కాజొచ్చింది. ఇప్పుడొస్తాడు, అదిగో వస్తాడని అనుకుంటూ కొంతసేపు గడిపారు. ఇంతలో రామశాస్త్రి వచ్చి పిలిచాడు. ఇద్దరూ రామశాస్త్రి ఇంటికి వెళ్ళారు. భార్యతో, ఇద్దరికీ వడ్డించు అన్నాడు రామశాస్త్రి. నరసింగరావు వెంకయ్య పీటల మీద కూర్చున్నారు. రామశాస్త్రి భార్య విస్తళ్ళు వేసింది. విస్తళ్ల మీద నీళ్లు చల్లి నెయ్యి అభికరించి అన్నము, పప్పు, కూర, మజ్జిగ పులుసు, లడ్డు, మైసూర్పాకు, పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం అంటూ శుద్ధముక్కతో రాయటం చూసిన నరసింగరావు వెంకయ్యలిద్దరూ ఆశ్చర్యపడ్డారు. అంతలో రామశాస్త్రి భార్య వచ్చి కూర అని రాసి ఉండే చోట వడ్డించింది. ఆకు మీద ఎన్ని వంటకాలు రాసి ఉన్నాయో అన్నిసార్లు వచ్చి ఆమె వడ్డించినట్లు గరిటె శబ్దం చేసి వెళ్ళేది. అంతదాకా ఒక పదార్థం కూడా తమ ఆకుల్లో వడ్డించలేదు. ఆకలి మార్చేస్తోంది. ఏం తోచలేదు వాళ్ళకి. ఇంతలో రామశాస్త్రి, వడ్డన పూర్తయిందా అని భార్యను అడిగాడు. అయ్యింది అన్నదామె. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. కడుపు నిండా భోంచేయండి, కావలసిన వాటిని అడిగి వడ్డించుకోండి, మొహమాట పడబోకండి అన్నాడు రామశాస్త్రి. పట్టరాని కోపం వచ్చి, రామశాస్త్రి మర్యాద గలవాడు అనుకున్నాం, ఇంతదాకా ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదు అన్నాడు వెంకయ్య. ఇందులో అమర్యాద మర్యాద అంటూ ఏదైనా ఉందా? భోజనానికి రమ్మనడం అమర్యాద, కడుపు నిండా తినమనడం అమర్యాద అన్నాడు రామశాస్త్రి. మళ్ళీ అదే అంటున్నాడు చూసారా, శుద్ధముఖ రాతలతో కడుపు నిండుతుందనుకున్నావా అన్నాడు కోపంగా వెంకయ్య. అదేం మాటండి వెంకయ్య గారు, పిల్లవాని పుస్తకాల్లోని పటాలతో తిరుపతి దర్శనం చేస్తున్న ఈ రోజుల్లో శుద్ధముఖ రాతలతో వంటకాలను తినలేమంటారే, మీ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయండి అన్నాడు రామశాస్త్రి. ఆ మాటలకు ఇద్దరు తల్ల వంచుకున్నారు. వెంకయ్య గారు, మీరు నాకు డబ్బు ఇవ్వనని చెప్పి ఉంటే నేను వేరే ఎవరినైనా ప్రాధేయపడి డబ్బు తెచ్చుకుని తిరుపతికి పోయి తిరిగి వచ్చి ఉండేవాడిని. మీ మాటలు నమ్మానని మీరు నన్ను పిచ్చివాడి కింద జమకట్టారు. యథార్థంగా చెప్పాలంటే మీకు తగిన శాస్తి చెయ్యాలని ఇలా నాటకమాడాను. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి. మీకు నేను చెప్పినట్టు సుష్టుగా భోజనం పెట్టి పంపుతాను అన్నాడు రామశాస్త్రి. దాంతో తల కొట్టినట్టు అనిపించింది ఆ పెద్ద మనుషులకు. మారు మాట్లాడకుండా పీటల మీద నుండి లేవపోయారు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి
వడ్డించమన్నాడు భార్యతో రామశాస్త్రి. ఆమె వడ్డించిన పదార్థాలు తిని ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. గొప్ప దేవుడెవరు? గ్రామ పెద్ద కొండయ్య శాస్త్రికి దైవభక్తి లేదని చాలామంది ఊహిస్తుంటారు. ఏటా ఊళ్ళో జరిగే శ్రీరామనవమి, గణపతి, అమ్మవారి ఉత్సవాలు, జాతరలకి హాజరవడు. కనీసం మామూలు రోజుల్లో కూడా ఏ గుడికి వెళ్ళడు. అందుకే అంతా నాస్తికుడు అనుకుంటుంటారు. కానీ ఉదయం స్నానాదులు పూర్తి చేసుకున్నాక దండం పెట్టుకుని గాని బయటికి రాడు. అప్పటి వరకు ఆయన పనిపడి వచ్చిన వాళ్ళంతా ఎదురు చూడాలి. ఆనాడు కూడా అరుగు మీద వేచి ఉన్న కొంతమంది అది ఇది చెప్పుకుంటూ దేవుడి మీదకి దృష్టి మళ్లించారు. దేవుళ్లలో ఏ దేవుడు గొప్ప అన్న సమస్యపై సుదీర్ఘమైన చర్చ కొనసాగించి వాదులాడుకుంటున్న సమయంలో బయటికి వచ్చిన శాస్త్రిని చూసి నమస్కరించి లేచి నిలబడి, అయ్యా శాస్త్రిగారు, మీ దృష్టిలో గొప్ప దేవుడెవరు? మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో చెప్పండి. ఆ దేవుడు గొప్ప అనే అంగీకరిస్తాం. మా సందేహం నివృత్తి అవుతుంది అని ఆయన మీద తీర్పు భారం పెట్టారు. అయినా సరే ఆయన చెప్పలేదు. కానీ కళ్ళు మూసుకుని ఆలోచించి తెరిచి చూసి నవ్వేడు తప్ప మాట్లాడలేదు. ఆ విరామాన్ని, శాస్త్రి మౌనాన్ని భరించలేక, మీరు నాస్తికులా అని ఏకకంఠంతో అనుమానం వెలువరిచారు. కాదు అన్నాడు అప్పుడు శాస్త్రి. అయితే చెప్పండి, మీరు స్మరించే దేవుడి పేరు? గోలగా అన్నారు. నేను ప్రతిరోజు నా తల్లిదండ్రుల్ని స్మరిస్తాను అని కొండయ్య శాస్త్రి వెల్లడించేటప్పటికీ విన్నవాళ్లంతా తల్ల వంచుకున్నారు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.